ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ అన్ AC circuit, a condenser, a resistor and a pure inductor are connected in series across an alternator. If the voltage across them are 20 volts, 35 volts and 20 volts respectively, find the voltage supplied by the alternator. ఇక్కడ మన మోటో ఏంటి అంటే టోటల్ వోల్టేజ్ అంటే మనం ఈ సర్క్యూట్కి సప్లై చేసిన టోటల్ వోల్టేజ్ ఎంత అని కనుక్కోవాలి. మనకి ఇవ్వబడిన ఏంటి, ఫస్ట్ ఒక కెపాసిటరు, కండెన్సరు, ఒక రెసిస్టరు మరియు ఒక ఇండక్టరు, ఈ మూడు సిరీస్లో కనెక్ట్ చేసి ఒక ఆల్టర్నేటివ్ సోర్స్కి కనెక్ట్ చేసాం అన్నమాట. అంటే ఈ కనెక్ట్ చేసినప్పుడు దీనికి కొంత పొటెన్షియల్, కెపాసిటర్ దగ్గర ఒక పొటెన్షియల్, రెసిస్టర్ దగ్గర కొంత పొటెన్షియల్, ఈ ఇండక్టర్ దగ్గర కొంత పొటెన్షియల్ ఖర్చు అవుతుంది. ఇలా ఖర్చు అయినప్పుడు ఈ టోటల్ పొటెన్షియల్స్ ఎంతకి ఈక్వల్ అయి ఉంటుంది, మన సోర్స్ దగ్గర నుంచి వచ్చే పొటెన్షియల్కి ఈక్వల్ ఉంటుంది, అంటే V. ఈ మనం కనుక్కోవాల్సింది ఈ V అనేది. ఫైండ్ ద వోల్టేజ్ సప్లైడ్ బై ద ఆల్టర్నేటర్. ఈ V అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఇచ్చిన గివెన్ క్వాంటిటీస్ చూద్దాం, ఇన్వెస్టిగేట్ చేద్దాం. గివెన్ క్వాంటిటీస్ కోసం మనం ఏమేమి ఇచ్చారు క్వాంటిటీస్, VC 20 volts, VR 35 volts అండ్ VL 20 volts. ఈ మూడు ఇచ్చారు. సో వీటి నుంచి మనం కనుక్కోవాలన్నమాట. సో రిజాల్వ్ చేద్దాం. ఈ రిజాల్వ్లో మీకు రెండు మెథడ్స్ ఉన్నాయి సొల్యూషన్స్. సో రెండు మెథడ్స్ థియరిటికల్గా మనం సాల్వ్ చేద్దాం. మొట్టమొదటి సొల్యూషన్ చెప్తాను నేను. సొల్యూషన్ 1 ఏంటంటే మనకి చూస్తే అక్కడ VC ఈజ్ ఈక్వల్ టు VL అని ఉంది. ఎందుకు, రెండు పొటెన్షియల్స్ సేమ్ ఉన్నాయి. ఇది సిరీస్ సర్క్యూట్ కాబట్టి ప్రతి ఎలిమెంట్ గుండా వెళ్ళే కరెంట్ ఏదైతే ఉందో అది సేమ్ ఉంటుంది. చూడండి, మనకి కిర్కాఫ్స్ లాస్ కానీ అవి మనం రిజాల్వ్ చేస్తున్నప్పుడు, లేదా రెసిస్టర్స్ అన్నీ ఒక సిరీస్లో ఉన్నప్పుడు లేదా ప్యారలల్ ఉన్నప్పుడు కనెక్ట్ చేసినప్పుడు, మనం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కునేటప్పుడు కూడా మనం చేసాము. ఇలా సిరీస్లో కనుక ఉంటే ప్రతి ఎలిమెంట్ గుండా ఫాలో అయ్యే కరెంటు సేమ్ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఇలా రాయొచ్చా, IXC అంటే ఇక్కడ రెసిస్టెన్స్ బదులు రియాక్టెన్స్ రాస్తాం. XC ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ XL. I సేమ్ కాబట్టి XC ఈజ్ ఈక్వల్ టు XL. ఇది ఎప్పుడు మనకు ఉంటుంది, రెజొనెంట్ కండిషన్స్ దగ్గర ఉంటుంది. రెజొనెన్స్ కండిషన్ ఓకే అయినప్పుడు ఈ కండిషన్ ఓకే అవుతుంది, లేదా ఇది ఓకే అయినప్పుడు రెజొనెన్స్ దగ్గర ఉంటుంది ఆ సర్క్యూట్. అంటే ఇలా రెజొనెన్స్ దగ్గర XC ఈజ్ ఈక్వల్ టు XL అయినప్పుడు ఏం జరుగుతుందంటే టోటల్ రెసిస్టెన్స్ మనకు ఎక్స్ప్రెషన్ ఉంది, Z ఈజ్ ఈక్వల్ టు √R² ప్లస్ XC మైనస్ XL హోల్ స్క్వేర్. ఇక్కడ Z ఈజ్ ఈక్వల్ ఇలా ఉంది కదా, XC మైనస్ XL అనేది సేమ్ కాబట్టి ఈ కాంపోనెంట్ అనేది 0 అయిపోతుంది. ఇది 0 అయినప్పుడు Z ఈజ్ ఈక్వల్ టు R. అసలు రెజొనెంట్ కండిషన్ దగ్గర టోటల్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. Z ఈజ్ ఈక్వల్ టు R అయినప్పుడు ఏమవుతుంది, V కూడా ఆ రెసిస్టెన్స్ దగ్గర ఎంత డ్రాప్ అయితే అవుతుందో అంతే పొటెన్షియల్ అయి ఉంటుంది, అంటే VR దట్ ఈజ్ ఈక్వల్ టు 35 volts. ఇది ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్. రెండవ సొల్యూషన్ చూడండి. ఈ రెండవ సొల్యూషన్లో మనకి ఫేజర్ డయాగ్రామ్స్ గీస్తాం వోల్టేజ్ కనుక్కోవడానికి. ఈ ఫేజర్ డయాగ్రామ్ ఎలా గీస్తామంటే, ఈ X డైరెక్షన్లో ఉండేదేమో VR, ఈ అబోవ్ డైరెక్షన్లో ఉండేది VC, బిలో డైరెక్షన్లో ఉండేది VL. ఈ మూడు యొక్క రిజల్టెంట్ వోల్టేజ్ ఫేజర్ డయాగ్రామ్ ద్వారా మనం గీస్తే టోటల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు √VR² ప్లస్ VC మైనస్ VL హోల్ స్క్వేర్. ఫేజర్ డయాగ్రామ్ నుంచి కూడా మనం ఈ ఫార్ములా రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు VC ఈజ్ ఈక్వల్ టు VL 20 volts కాబట్టి VC ఈజ్ ఈక్వల్ టు VL అవుతుంది. సో ఈ పార్ట్ అనేది 0 అయిపోతుంది. ఇక మాకు మిగిలేది VR², √VR² అంటే VR వస్తుంది. సో V ఈజ్ ఈక్వల్ టు VR దట్ ఈజ్ ఈక్వల్ టు 35 volts.